హరిః ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మనం అష్టావక్ర గీత అనే గ్రంథంలో 1, 2 ప్రకరణాలు పూర్తి చేసుకుని 3వ ప్రకరణంలోకి అడుగుపెట్టామమ్మా. మొదటి ప్రకరణంలో శిష్యుడు గురువుని వెతుక్కోవడం, శిష్యుని అర్హతని గురువు పరిశీలించి ఆత్మస్వరూపపు బోధని అందించడం మొదటి ప్రకరణలో ఉంది. రెండవ ప్రకరణ బోధను అందుకున్నటువంటి సాధకునికి కలిగినటువంటి భావ ఉల్లాసం అంతా కూడా రెండో ప్రకరణలో చెప్పబడింది. మొదటి ప్రకరణంలో శిష్యుడు గురువు కోసము వెతుకుట, అర్హుడైనటువంటి శిష్యునికి తత్వోపదేశం చేయడం అన్నది మొదటి ప్రకరణలో చెప్పి, రెండవ దానిలో ఏం చెప్పారు అంటే ఆత్మ అనుభవ ఉల్లాసం అంటే ఏమిటనమాట, గురుదేవులు చెప్పినప్పుడు అతడికి తత్వస్వరూపం ఎలాంటిదో ఏంటో తెలియడం చేత ఆ శిష్యుడికి కలిగినటువంటి మనోభావాలను వెల్లడి చేశాడు శిష్యుడు. అప్పుడు దానిలో కూడా మళ్ళీ మధ్య మధ్యలో ఏమైనా శిష్యుడికి సందేహాలు కలుగుతాయేమోనని గురువు మళ్ళీ కొన్ని సందేహాలను కలిగించి ఆ సందేహాలకి మళ్ళీ శిష్యుడి చేత సమాధానాలు చెప్పించారు. అవును కదా. ఇంక ఇప్పుడు 3వ ప్రకరణము ప్రత్యాక్షేప ద్వార ఉపదేశము అనేటువంటి 3వ ప్రకరణం అన్నమాట. అంటే 2వ ప్రకరణందు జనకుడు నివేదించిన దానిని బట్టి అతడు అనుభవ జ్ఞానము కలిగిన వాడిలాగా కనపడ్డాడు. 2వ ప్రకరణంలో ఆ గురుదేవులు చెప్పిన బోధంతా విని, ఆహా నేను ఈ దేశంలో మనోబుద్ధులు కాదు కదా, నేను చైతన్య స్వరూపాన్ని, నేను చిన్మయ స్వరూపాన్ని అన్నదాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని నేను ఇలా తెలుసుకున్నాను స్వామి, నా స్వరూపం ఇట్టిదని, ఆహా ఇన్నాళ్ళు నేను ఎంత అజ్ఞానంలో పడిపోయానో కదా అని చెప్పి గురువుకి చెప్పాడనమాట. అప్పుడు జనకుడు 2వ ప్రకరణంలో నివేదించిన దానిని అతడు అనుభవ జ్ఞానము కలిగిన వాడి వలె కనపడినను లోక వ్యవహారమునందున్న వాడు అగుట వల్ల అతని విజ్ఞానము ఇంకను గురుదేవుడు పరీక్షింపగోరాడు. చక్కగా ఆయన అనుభవాన్ని ఆయన చెప్పినా సరే, ఎందుకంటే ఎక్కడెక్కడ మాయ ఎలాగా మరి ఈ జీవుడన్న వాడిని కమ్మేస్తుందో ఆ గురువుకి తెలుసు గనక నిజంగా అనుభవం కలిగిన వాళ్ళలాగే కనపడుతున్నాడు అతడి మాటలు, అతడి అనుభవ స్థితి చూస్తుంటే. అయినా సరే మరి లోక వ్యవహారమునందు ఉన్నవాడు, అతడు సన్యాసి కాదు కదా, ఉండడం చేత అతని విజ్ఞానమును ఇంకనూ పరీక్షింప కోరిన వాడే అష్టావక్ర మునీంద్రుడు ఇలాగ ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ఎక్కడెక్కడ ఇతరులు ఏమైనా ఉన్నాయా దోషాలు అని. ఓ జనకుడా, నాశరహితమును నిర్వికల్పమును దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమును ద్వైతరహితమును అగు చైతన్య స్వరూప ఆత్మని తెలుసుకున్న ధీరుడవై ఆత్మజ్ఞుడవై మరలా ధనాధిక సంగ్రహమును అందు ఎట్లు ప్రీతి గలవాడు అవుతున్నావు. ఓ జనకుడా, నీ అనుభవం నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు నాశరహితుడును, నిర్వికల్పమును, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము అయినటువంటి ద్వైతరహితము అయినటువంటి చైతన్య స్వరూప ఆత్మను తెలుసుకున్న ధీరుడవు అయి ఉండి కూడా, నీ ఆత్మజ్ఞుడవై ఉండి కూడా మళ్ళా నువ్వు ఈ ధనాధిక సంగ్రహమునందు ఎట్లు ప్రీతి కలిగిన వాడవుతున్నావు. ఈ రాజ్యము, ఈ ధనము, ఈ అన్నిటి పట్ల మళ్ళీ ఎంతో ప్రీతి కలిగిన వాళ్ళగా వ్యవహారం ఎలా చేస్తున్నావు మరి అనగా, ఆత్మజ్ఞాని అయిన పిదుప కూడా ధనమునందు ఆసక్తుడుగా కనపడుతున్నావే, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు నీ స్వరూపం నీకు తెలిసిపోయింది. అయినా సరే ఈ రాజ్యాన్ని పాలించే విధానము, దానికి ధనాన్ని సంపాదించవలసిన తీరుతెన్నులు, ఈ అన్నిటి పట్ల కూడా ఆసక్తి కలిగిన వాడి వల్లే చేస్తున్నావు. అలా ఎలా చేయగలుగుతున్నావు, దీనికి కారణం ఏమిటి అని గురువు ప్రశ్నించాడు జనకుణ్ణి. అప్పుడు ఇంకా అంటున్నా, ఓ శిష్య, ఆత్మస్వరూప జ్ఞానము లేని కారణము చేతనే
విషయములందు అంటే భార్య, బిడ్డలు, ధనము మొదలుగా గల వాటి యందు ప్రీతి కలుగుతుంది. ఎవరికైతే తన ఆత్మస్వరూపాన్ని వారు తెలుసుకోరో అటువంటి వాళ్ళకి భార్య, బిడ్డల యందు, ధనధాన్య వస్తు వాహనాల యందు ప్రీతి కలుగుతుంది. జ్ఞానం కలిగితే మరి ఆ ఆసక్తి కలుగదు కదా. కలగదు. ఎందుకంటే ఎప్పుడు ఆత్మజ్ఞానము కలుగుతుందో అప్పుడు విషయములు ఇట్టివి అని బోధపడిపోయింది. దానికి లోక ప్రసిద్ధముకు ఉదాహరణ చెప్తాను విను. ముత్యపు చిప్ప అన్న జ్ఞానము కలగని కారణమున అది వెండి అనుకొని దాని యందు లుబ్ధులవుతుంటారు జనులు. ముత్యపు చిప్ప అని తెలిస్తే మరి వెండి అనేది భ్రాంతే వాళ్ళకు ఉండదు కదా. ఉండదు. అలాగనే మరి నువ్వు ఆత్మజ్ఞాన స్వరూపాన్ని పొంది కూడా ఈ లోక విషయ వ్యవహారాల యందు ఆసక్తి కలిగిన వాడి వలె వ్యవహరిస్తున్నావు మరి. కాబట్టి సముద్రమునందు పుట్టినటువంటి తరంగములకు సముద్ర జల సత్త కంటే వేరు సత్త ఎట్లా లేదో అదే విధముగా ఈ జగత్తునకు కూడా ఆత్మసత్తయే గాని తన సత్తా ఏమాత్రము లేదు. అవునా? అంతటికి అధిష్టానమైన ఆత్మయే అంతటా ఉన్నట్లు ఉన్నది. అవునా? మరి సముద్రం పుట్టిన బుడగలు, తరంగాలు సముద్రం కంటే వేరుగా స్వయం శక్తి కలిగినవిగా లేవో అలాగే మరి ఆత్మసత్తయే ఈ లోకానికి ఆధారమై ఉంది. ఆధారము. వేరే సత్తా ఈ లోకానికి లేదు. అలా ఉన్నట్లు ఆత్మే అంతటా ఉన్నట్లు ఉన్నది. మరి ఈ ప్రకారమైన ఆత్మ సాక్షాత్కార జ్ఞానము కలవాడు కృష్ణా వ్యాకుల చిత్తము గలవాని వలె దీనుడై విషయములెందుకు పరుగు పెట్టడు కదా. తెలిసిన తర్వాత ఈ విషయాల్లో ఏదేది ఎప్పుడు ఎలా జరుగుతున్నా సరే వ్యాకుల చిత్తుడై పరుగులు పెట్టడు కదా. పెట్టడు. ఆచార్యుడు పైన చెప్పిన 3 శ్లోకములను చెప్పి జ్ఞానియగు శిష్యుని కొరకు విషయిక వ్యవహారమును నిందిస్తున్నాడు. జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా విషయిక అంటే విషయాన్ని తెలుసుకునేవాడు. వాడి వ్యవహారం ఎలా ఉండాలి అన్న దాని గురించి అతడు విషయిక లేక వివరాలను చెప్తున్నాడు. చెప్తూ ఆత్మయత్త అగువాడు గురుముఖము నుండి వేదాంత వాక్యాల వల్ల ఆత్మ యొక్క శుద్ధ స్వరూపమును శ్రవణము చేయుట వల్ల ఆత్మవేత్త ఆత్మవేత్త తన స్వరూపము ఇప్పుడు మనకులాగే మన స్వరూపము చిన్మయమని తెలిసింది కదా. అటువంటి ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన వాడు గురుముఖాన్నించి వేదాంత వాక్యము వల్లను ఆత్మ యొక్క శుద్ధ స్వరూపమును శ్రవణము చేయుట వల్లను ఆత్మ సాక్షాత్కారమును పొందిన పురుషుడు విషయములందు ఎట్లు సంసక్తుడగును తెలిసింది కదా. ఏది అవునో ఏది కాదో. ఇంకా అటువంటి వాడు ఎన్ని విషయాలు కనిపిస్తున్నా సరే వాటిలో ఆసక్తి చూపించడు కదా. చూపించడు. అయినా అతడు ఎప్పుడు మూఢత్వాన్ని పొందడు. ఇది గొప్ప ఆశ్చర్యకరమైన విషయము కదా. అంటూ బ్రహ్మము మొదలుకొని స్థావర పర్యంతం వరకు గల సమస్త భూతముల యందును అధిష్టానమైన ఆత్మ తానే అనియును సమస్త భూతములను తన ఆత్మయందే ఉన్నవనియును ఎవడు తెలుసుకుంటున్నాడో అటువంటి వానికి విషయముల యందు మమత్వము కలిగింది అని అంటే ఇంకా అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంది చెప్పు. నువ్వేమో ఇంత ఆత్మస్వరూపం, నేను పరమాత్మను, నేను చిన్నవి స్వరూపాన్ని అంటూనే విషయాలేందో ఆసక్తి ఉన్నవాడు వల్ల పనులన్నీ చేస్తున్నావు. అంత జ్ఞానం కలిగి ఇంత ఆసక్తితో ఎవరైనా వ్యవహారం చేస్తారా? అలా చేస్తున్నావు అంటే ఆశ్చర్యపడవలసిన విషయం ఇంకేమన్నా ఉందా? ఎందుకనగా సుత్తి యందు రజము కల్పితమని తెలుసుకున్న తర్వాత మరల ఆ రజిత భ్రాంతి ఉండదు కదా. ఉండదు. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమైన అద్వైత ఆత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొంది సజాతీయ విజాతీయ అనేటువంటి వివరణ మనకు తెలుసు కదా. అంటే నీ జాతికి సంబంధించిన కొన్ని, నీ జాతి కంటే వ్యతిరేక లక్షణాలు కలిగినవి కొన్ని, సజాతీయములు విజాతీయములు కదా. దానికి చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక తోట అన్నప్పుడు ఏమీ ఉండదు, కానీ ఆ తోటలో
వేరు 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 వృక్షములు. తోట అంటే ఏకవస్తువ. ఉమ్, దానిలోనే మళ్ళీ మనం చేరి చూస్తే మామిడి వృక్షములన్నీను సజాతీయములు, ఉమ్, వేప వృక్షములన్నీను విజాతీయములు. ఉమ్, మళ్ళీ అక్కడ సజాతీయ విజాతీయ భేదం కనిపిస్తుంది ఉమ్. కదా. మరి జాతి వేరే కదా. అంతే. విజాతి కలిగినది ఆ జాతి లక్షణాలు, ఆ జాతి పువ్వులు, కాయలు, పళ్ళు, అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఉమ్, ఇక్కడ అక్కడ తోట అన్నప్పుడు ఏకవస్తువే తోచినా దానిలో మళ్ళీ వేరు భావనతో చూసినప్పుడు సజాతీయ విజాతీయ. ఉమ్, ఆ, మామిడి జాతికి చెందినవన్నీ ఒక సజాతీయాలు, వేరే వేప జాతికి చెందినవి విజాతీయాలు అన్న భేదం మనకు కలుగుతుంది. అయితే ఆ పరమాత్మకి అలాగే ఈ దేహముల యందు సజాతిని విజాతీయమని, అలాగే ఆ దేహమును కూడా వేరు 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 ఆ కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు అన్ని వేరు వేరుగాను కనిపిస్తాయి. కానీ వ్యక్తి అని చూసినప్పుడు ఒక్కడే కదా. ఒక్కడే. అలాగా అటువంటి ఆ భేదాలేవి లేవు కదా పరమాత్మకి. ఉమ్, సజాతీయ విజాతీయ భేదరహితమై, స్వగత భేదరహితమై ఉమ్, ఆ అద్వైత ఆత్మ యొక్క సాక్షాత్కారమును ఇప్పుడు పొందావు కదా నువ్వు. ఏకవస్తువే, ఉన్నదొక్కటే. ఏ సజాతీయ విజాతీయ స్వగత భేదాలేవి లేవు. స్వగత భేదాలంటే ఒకే వ్యక్తి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు వేరు వేరుగా ఉన్నను కలిపి ఒక్కడే. ఇక స్వగత భేదం లేదు. ఉమ్, అలాగే సజాతీయ విజాతీయ భేదాలు కూడా లేవు. ఉమ్, ఇది అద్వయమైనటువంటి ఆ పరబ్రహ్మ. అంటే అద్వయ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందావు కదా నువ్వు. అంటే ఉన్నది నేనే. ఉమ్, ఈ భేదాలేవి లేవని పొంది కూడా సచ్చిదానంద ఆత్మయందు స్థితుడై ఉన్నవాడు మరల కామమునకు వసుడై నానావిధ క్రీడాశక్తుడుగా అంటే విషయలోలుడుగా కనపడుతున్నాడు. ఉమ్. మరి అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమున్నది? తను ఏమీ కానివాడై ఉన్నాడు, కానీ ఆ విషయం అనేది ఆసక్తి కలిగిన వాడి వలె వ్యవహారాలు చేస్తున్నాడు. ఇంతకీ వాడు దేనికి చెందినవాడు? ఉమ్, ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమున్నది అంటూ ఇంకా అంటున్నారు. జ్ఞాని అగువాడు కామము జ్ఞానమునకు అత్యంత విరుద్ధము అని తెలుసు కదా. ఉమ్, వాడికి విషయములందు ఆసక్తే కామము. ఉమ్, అది చాలా అత్యంత విరుద్ధమైన లక్షణం ఉమ్, అని తెలిసి కూడా మరలా విషయాసక్తుడగుచున్నాడు. అనుదానికంటే ఆశ్చర్యకరమగు విషయం ఏమున్నది? ఎట్లు మృత్యువు చేత గ్రసింపబడిన వాడు విషయభోగములందు ఇచ్చ పెట్టలేడు. చచ్చిపోయిన శరీరము ఉమ్. విషయభోగములందు ఇచ్చను పెట్టగలదా? పెట్టలేదు. పెట్టలేదు. అట్లే వివేక బుద్ధి గలవాడు కూడా విషయ భోగ ఇచ్చని ఎన్నడూ చెయ్యడు కదా. ఉమ్, పైగా ఆత్మ నిత్యమని, శరీరాధకములు అసత్యమని, అనిత్యమని వివేచన చేసి తెలుసుకున్న వాడే వివేక పురుషుడని కదా అంటాం మనం. ఆ, ఆత్మయే నిత్యమని, ఈ శరీరాధికములన్నీ అనిత్యములని ఆత్మ అనాత్మ వివేచ బుద్ధి చేత తెలుసుకున్న వాడినే కదా వివేకవంతుడు అంటారు. ఉమ్, మరియు ఆనందరూప పరబ్రహ్మ ప్రాప్తికే మోక్షమని పేరు. ఉమ్, ఆనందమే తాను అన్న స్థితిని పొందడాన్నే మోక్షం అంటారు. ఉమ్, ఇటువంటి మోక్షమును కోరునటువంటి జ్ఞాని అస్వరములకు భార్య బిడ్డలు ధనాదులను విడువలేక అయ్యో వీటి నుండి నాకు వియోగము కలుగుచున్నదే, నేనెట్లు సహింపగలను అని భయపడుట కంటే ఆశ్చర్యముకు విషయం ఏమున్నది? ఉమ్. స్వప్నమందు కనపడిన ధనము మేలుకున్న తర్వాత నశిస్తే ఎవడైనా చింతిస్తాడా? చింతించడు కదా. ఉమ్, ఇదంతా ఏంటంటేనమ్మా అన్యాపదేశంగా మనకి మన స్వరూపం ఇట్టిదే అని తెలిసింది. ఉమ్, సజాతీయ విజాతీయ స్వగత భేదము లేకుండా అఖండ చిన్మయ స్వరూపమైన నాకంటే అన్యమన్నది ఏదీ లేదు. ఒకవేళ ఉన్న అది ఆభాసే, ఉమ్, ఏ సత్యము నిత్యము అని అందరికీ తెలిసింది. ఉమ్, అట్టు తెలిసినట్టు నిలిచి ఉండక మరి గతంలో దేనితో సత్యములు అన్నట్లు వ్యవహారం చేస్తున్నామో, దాని యందు సుఖ దుఃఖాది అనుభవాలు పొందుతున్నామో, దానితో నేను నాది అనేటువంటి వ్యవహారాలు కూడా చేస్తున్నావు కదా. ఉమ్, మరి అప్పుడు నువ్వు సత్యస్వరూపాన్ని పొందాక ఈ వ్యవహారాల పట్ల నేను నాదన్న
ఆ అభిమాన మోహాలతో కూడిన వ్యవహారం ఎలా సాగుతుంది? ఎందుకంటే కలయందు కనపడిన ధనం మేలుకున్న తర్వాత పోతే అయ్యో నా ధనం పోయిందని ఎవడే అడవుడు కదా. ఉమ్, అలాగే జ్ఞానికి శోకము గాని కోపము గాని ఉండకూడదు కదా. ఉమ్, జ్ఞాని అగువాడు లోకుల దృష్టిలో భోగములు అనుభవించేవాడు వలె ఉన్నను, లేక లోకుల చేత నిందింపబడుతున్నవాడు బాధింపబడుతున్నవాడు అయినను, ఎల్లప్పుడూ ఏ సమయమునందును సుఖ దుఃఖ రూప భోగము నుండి రహితుడై కేవల ఆత్మావలోకనము చేయుచు భోగాల అనుభవం వల్ల ఏమీ సంతోషించడు కదా. ఉమ్, ఒకవేళ అవి లేకపోతే దుఃఖించడు కదా. ఆ, ఎందుకనగా సంతోషము గాని కోపము గాని ఆత్మయందు ఉండ వీలు లేదు గనక. అది నువ్వు ఆత్మస్వరూపుడైతే ఇవేవి నీకు ఉండవు, ఉండకూడదు. ఉమ్, మరి ఉన్నట్టు వ్యవహారం జరుగుతోందంటే అనుకోవాలి. అందుచేత జ్ఞాని అందు కూడా సంతోష కోపములు ఉన్నవి అంటే అంతకంటే ఇంకేమైనా ఆశ్చర్యం ఉందా అంటూ సంతోష రోష కారణములకు స్తుతి నిందాదులు శరీర ధర్మములు అవడం చేత సంతోషము కోపము మొదలగు స్తుతి నిందలు ఇవన్నీ కూడా శరీర ధర్మాలు ఉమ్, అవి ఉండడం చేత ఆ శరీర ఆత్మ కంటే భిన్నమైనదని, ఆ శరీరం ఆత్మ కంటే భిన్నమైనదని తెలిసి ఎల్లప్పుడూ ఆత్మాను సంధానుడగు జ్ఞానికి నిందాస్తుతుల వల్ల ఖేదమోదములు కలుగవు అని చెప్పుచున్నాడు. అది కలగవు కదా. మరి కలగవు. కలుగుతుంటే మరి నేనేమిటని మనం చూసుకోవాలన్నమాట. ఎట్లు ఇతరుల యొక్క శరీరము తన ఆత్మ కంటే భిన్నమైన శ్రేష్టలకు ఆశ్రయమైనదిగా ఉన్నదో, అట్లే తన శరీరం కూడా ఆత్మ కంటే వేరైన శ్రేష్టలు కలదిగా ఉన్నది. ఈ విధముగా చూచుచున్న జ్ఞాని స్థుతి వల్ల గాని నింద వల్ల గాని ఒక్కప్పుడును సంక్షుభితుడు కాడు, అనగా తబ్బిబ్బులవ్వడు. సంతోషముతో పొంగి దుఃఖముతో కృంగిపోయిన వాడు జ్ఞాని కాదు. ఎలాగంటే ఇక్కడ వివరణ దేని గురించి చెప్తున్నారంటే, ఎట్లయితే ఇతరుల యొక్క శరీరము తన ఆత్మ కంటే భిన్నమైన శ్రేష్టలకు ఆశ్రయమైనదిగా ఉన్నదో, ఇప్పుడు నా శరీరం నా శరీర వ్యవహారాలు ఒక రకంగా ఉన్నాయి, నీ శరీరం నీ శరీర వ్యవహారాలు వేరేగా ఉన్నాయి. అవును కదా. అంతే ఉన్నాయో ఆత్మ కంటే నీ శరీరం ముందు నా శరీరం ముందు ఉన్న ఆత్మ ఒకటే అయినా నీ శరీర వ్యవహారాలు నా శరీర వ్యవహారాలు కూడా వేరు వేరుగా ఉన్నాయి. అట్లే తన శరీరము కూడా ఆత్మ కంటే వేరైన శ్రేష్టలు కలదిగా ఉంది. ఇతరుల శరీరాలే కాకుండా నా శరీరము కూడా ఆత్మ స్వరూపంగా లేదు, వేరే వేరే శ్రేష్టలు చేస్తుంది. ఈ విధంగా చూస్తున్న జ్ఞాని అటువంటి వాడు ఆ శరీరపు వ్యవహారాలే గాని అవి నేను కాదు నాది కాదు అని చూస్తున్న జ్ఞాని మరి నింద వల్ల గాని స్థితి వల్ల గాని సంక్షిప్తుడు అవ్వడు కదా. అవ్వడు. సంతోషముతో పొంగిపోక దుఃఖంతో కుంగిపోయేవాడు జ్ఞాని ఎలా అవుతాడు? వాడు కనుక కనబడుతున్న ఈ ప్రపంచం అంతా ఇన్ను మాయా కార్యమని మాయా కార్యము కనుకనే మిథ్య అని తెలుసుకున్న జ్ఞాని మళ్ళా మరి ఈ శరీరాధికము ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, మరల దేని యందు లయిస్తోంది అని విచారం చేయడు కదా. చేయడు. కనపడుతుంది ఈ ప్రపంచం అంతా కూడా మాయా కార్యమే. ఈ మాయా కార్యం కనుకనే మిథ్య, అది లేనిదే మరి అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ శరీరాలు ఏమిటి, ఎక్కడి నుంచి పుట్టాయి, ఎక్కడుంటున్నాయి, ఏం చేస్తున్నాయి, ఎందుకు చేస్తున్నాయి, ఎప్పుడు లయిస్తాయి, లయించిన తర్వాత ఏమవుతాయి అని విచారంలోకి వెళ్తాడా అతడు? వెళ్ళడు. పుట్టని బిడ్డ కాళ్ళు ఇచ్చేసినట్టే ఉంటుంది. అసలు దాంతో పెట్టుకోడు కదా వాడు. ఒకవేళ ఇటువంటి విచారము కలవాడై కూడా మోహమును పొందుతున్నాడంటే అతడు జ్ఞానా? ఇటువంటి విచారం అంతా చేస్తూ ఉంటాడు, గురువు చెప్పిన బోధలు వింటూ విచారణ పరుడే ఇదంతా మిథ్య అని అనుకుంటూనే మళ్ళీ మోహానికి పొందాడనుకో, ఇక వాడు జ్ఞానా? కాదు. కాడు. కాబట్టి తన స్వరూపమునందు శిస్తుడై ఉండి మృత్యు సమీపమునకు పోయినప్పటికీ కూడా భయపడని వాడే నిజమగు జ్ఞాని. తను
ఏదైతే మిథ్య అయిందో క్షణభంగురమైందో కలిగి తొలుగుతోందో కదా, అది నేను కాను, అది ఊరికే భావన మాత్ర కల్పన అని తెలుసుకున్న తరువాత ఆ తన స్వరూపమునందు సుస్థిరుడై ఉన్న తరువాత ఇక మృత్యు సమీపమునకు, ఎందుకంటే ఈ శరీరానికే మృత్యువు, ఈ శరీరం మీదకి మృత్యువు వచ్చి పడుతున్నప్పటికీ కూడా అతడు భయపడని వాడే అయి ఉంటాడు. ఎందుకు భయపడతాడు? ఆ శరీరానికి కదా మృత్యు వస్తుంది, అంతే. అది నేను కాదు కదా. కాబట్టి ఈ రకంగా మృత్యు భయము ఎవరికి పోతుందో అతడే మృత్యుంజయుడు, అతడిని కాలుడేమీ చెయ్యలేడు. ఏం చేస్తాడు? అతడు కాలుడు మింగ తగిన వస్తువు కాదు ఆత్మ, శరీరమే కాలుడి చేత మింగివేయబడేది. కాబట్టి కాలుడికి ఆహారం కాగలిగిన వస్తువు శరీరమే గాని ఆత్మ కాదు కదా. కాబట్టి తన ఆహారాన్ని తను తింటున్నాడు కాలుడు. అంటే నన్ను నేను చచ్చిపోతున్నాను, నన్ను ఎముడు లాక్కెళ్ళిపోతున్నాడు అనుకోడు. అనుకుంటాడా? అనుకోడు. ఒక నేను లేడు కదా అనుకోవడానికి. ఒక పులి ముందు నువ్వు మంచి రుచికరమైన మృదువైన గడ్డి పెట్టి తింటుందేమో, తినదు. తినదు, మాంసపు ముక్కనే మింగుతుంది. అవునా? అలాగే ఈ కాలుడు తనకి ఆహారం కాగలిగిన దేహమును మాత్రమే తింటాడు తప్ప, మింగుతాడు తప్ప ఈ దేహముల కంటే అన్యమైన వస్తువుని అతడు కోరడు. కోటారా? ఆత్మని మింగగలడా? మింగలేడు. అవునా? మరి మరి నువ్వు ఆత్మమైనప్పుడు నిన్ను కాలుడు ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. మరి ఈ కాలుడు, ఈ మృత్యువు అన్నది దేహానికే గాని నీకు కాదు కదా. జ్ఞానము కలిగిన వాడు ఇక మృత్యువు సమీపమునకు వచ్చినను ఏమీ భయపడకుండా ఉండువాడే జ్ఞాని. ఇంకా ఎవడు మోక్షమును కూడా కోరడో, నేను చెప్పుకున్నాను కొద్ది బంధ మోక్షాలు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో, ప్రాపంచిక సంబంధమైన విషయముల లాభాలాభాలను, శోకమోహాలను, హర్షద్వేషాలను పొందడో, ఎవడు అవాప్త సర్వకాముడో అనగా సమస్త కోరికలను పొందినవాడై ఉన్నాడో, ఎవడు ఆత్మానందంతోనే తృప్తుడై ఉంటున్నాడో అటువంటి జ్ఞానికి ఎవరితో సామ్యం చెప్పగలం? ఎవరితో పోల్చగలం అతన్ని? ఎందుకనుక అతడు అతుల్యుడు, అతడితో తుల్యమైన వాడు, తగినవాడు, పోల్చదగిన వాడు ఎవ్వడూ లేడు. ఎవడు అతడు అంటే మోక్షాన్ని కూడా కోరడు, ఎందుకంటే బంధం లేని వాడికి మోక్షం కోరవలసిన పని లేదు కదా, కోరడు. అలాగే ప్రాపంచిక సంబంధమైన విషయముల లాభాలాభాలని గాని, శోకమోహాలను గాని, హర్షద్వేషాలని పొందడు, ఎందుకంటే అవన్నీ మిథ్యలు అని తెలిసిపోయాయి అతడికి. ఎవడు అవాప్త సర్వకాముడు, అవాప్త సర్వకాముడు అసలు కావలసింది ఏది లేదు, అనగా సమస్త కోరికలను పొంది ఉన్నాడు. సమస్త కోరికల్ని పొంది ఉండడం అంటే కోరికలు అన్నవి లేకుండా ఉన్నాడు. ఎవడు ఆత్మానందముతోనే తృప్తుడైపోతున్నాడో అటువంటి జ్ఞానికి ఎవరితో సామ్యము చెప్పనగును? ఎందుకంటే అతుల్యుడు, అతడితో పోల్చదగింది ఏదీ లేదు. అవునా? అతని గురించి ఏం చెప్తాం మనం? చెప్పడానికి ఇంకేదీ లేదు కదా, అక్కడ ఏమీ లేదు, మార్చడానికి ఇంకేదీ లేదు కదా. కాబట్టి దృశ్యమొకటి వల్ల ఈ ప్రపంచమంతా కూడా సుప్తియందు రజితము వలె మిథ్య అయి ఉన్నది. అవునా? అవును. దృశ్యమైనది ఏదైనా సరే మిథ్యయే, అనగా ముత్యపు చిప్పయందు రజతము దృశ్యమవుతోంది కనుక ఆ మిథ్యే అయినట్లు ఈ ప్రపంచము కూడా దృశ్యమవుతోంది గనక మిథ్యయే. అవునా? అంతే. అయితే అక్కడ ముత్యపు చిప్పయందు రజితము మిథ్య అవుతోంది, కనపడుతోంది కాబట్టి మిథ్య అవుతుంది. మరి ఇప్పుడు దేని యందు జగత్తు కనపడుతోందో, కనపడే జగత్తు మిథ్యే కదా. దేనికి కనపడుతోందో అది ఆత్మస్వరూపము, అంటే ముత్యపు చిప్ప వంటిది. దాని యందు తోచు రజతము జగత్తు వంటిది, దృశ్యము.
దృశ్యమన్నది ఏదైనా సరే మిథ్యే. అంతే. దానికి ఆధారమైనది ఒకటి ఉంది. దాని అందే దానికంటే అన్యమైన వస్తువు తోస్తోంది. ముత్యపు చిప్పయందే ముత్యపు చిప్ప కంటే అన్యమైన వెండి తోస్తోంది. అవునా? ఆ వెండి మిథ్య. అలాగే నాయందే ఈ నానా రక రూపములతో ఉన్న ఈ జగత్తనే చిత్రము తోస్తోంది. అంటే ఆ చిత్రము మిథ్య అయినట్లు, అంటే ప్రపంచము కూడా దృశ్యమే అవుతోంది గనక మిథ్య. ఈ నిశ్చయ జ్ఞానము గల జ్ఞాని ఇది నాకు గ్రహణయోగ్యమగు వస్తువు నిన్ను, ఇది నాకు త్యజింపదగిన వస్తువు అని ఎలా అనుకుంటాడు? ఇటువంటి నిశ్చయ జ్ఞానం కలిగిందనుకో, ఇది నేను తీసుకోవాల్సిన వస్తువు, దాచుకోవాల్సిన వస్తువు అని గాని, ఇది నాకు అక్కర్లేని వస్తువు అని గాని ఎందుకు అనుకుంటాడు? ఏమీ అనుకోడు. ఎందుకంటే అది ఊరికి అలా ఉన్నట్టు ఉంటుందే గాని ఉండదు అని తెలుసుకుంటాడు. అటువంటి దృష్టిని అతడు ఎప్పుడు అటువంటి అజ్ఞాన దృష్టి అతడికి ఉండదు. మరి ఇప్పుడు దీనికి కారణం చెప్తున్నాడు అష్టావక్రుడు. ఏమని చెప్తున్నాడంటే, అంతఃకరణము నందలి మలాది దోషములను విషయ వాసనను దూరం అనరించినటువంటి ఇన్ను, శీతోష్ణాది ద్వంద్వముల నుండి కలిగిన సుఖదుఖాదుల నుండి రహితుడైనట్టు ఇన్ను అగు జ్ఞాని తనకు దైవయోగము వల్ల సంప్రాప్తమైన భోగములను ప్రారబ్ధవశమున అనుభవించుచు హర్షమోహాలని శోకాలని పొందడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, చూసుకో. అంతఃకరణలో ఏ విధమైన మలాది దోషాలు లేవు, విషయ వాసనలు లేవు, శీతోష్ణ ద్వంద్వాది సుఖ దుఃఖములు లేవు, భావాలేమీ లేవు. అటువంటి జ్ఞాని దైవ యోగము వల్ల, అంటే శరీరం ఉంది గనక ప్రారబ్ధ వశమున సంప్రాప్తమైన భోగములను ప్రారబ్ధ వశమున అనుభవించుచు అది వచ్చాయి, అవి వెళ్ళాయి అని హర్షశోకాలు లేకుండా నిర్వికారంగా ఉంటాడు. ప్రతిదాన్ని ఎంత దుఃఖం వచ్చినా వచ్చింది వెళ్ళింది, ఎంత భోగం వచ్చినా వచ్చింది వెళ్ళింది, ఏముంది అసలు? ఉందా? మరి లేదు కదా, ఉండదు కదా. కాబట్టి వచ్చిందంతా వెళుతుంది, ఉన్నట్టు తోచేదంతా తొలిగేదే, నేను నిత్యుడను అన్న జ్ఞానంతో ఉంటాడు. కాబట్టి దేనికి హర్షము గాని శోకము గాని మోహము గాని ఉండవు. అట్లా నిరంతరము ప్రతి విషయమునందు ఉన్నవాడెవడో అతడే జ్ఞాని. ఇతరుల విషయాలు మన దగ్గరికి శోకాలు రానంతసేపు మనం బానే ఉంటాం, వచ్చినప్పుడు కూడా వచ్చింది వెళ్తుంది అన్నట్లు. అలాగే ఒక భోగం వచ్చినప్పుడు కూడా వచ్చింది వెళుతుంది అన్నట్లు ఎవడైతే నిర్వికార చిత్తముతో ఉంటాడో అతడు వెలుపలికి పరుల ముందు హర్షశోకములు చూపించిన వాడి వలె ఉన్నను, అతడికి ఆ హర్షశోక మోహములు లేవు. పరులుంటారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, వాడి హర్షశోకాలతో ఉన్నప్పుడు మనం కూడా ఆహా ఓహో అన్నట్టు ఉండడమే తప్ప అతనికి అంతరంగంలో ఇదేది సత్యం కాదు అన్నటువంటి దృఢ నిశ్చయ చిత్తుడే ఉండడం చేత అతనికి హర్షశోక మోహాలు సత్యమునకు లేవు. వెలుపల వ్యవహారమునందు ఉన్నట్లు తోచుట అన్నది కదా, అది అలా తోచడమే గాని అంతరమందు లేదు అని అర్థం అమ్మా. ఈ రకంగా 3వ ప్రకరణం ముగిసింది. 4వ ప్రకరణంలో ఈ బోధ విన్నాడు కదా శిష్యుడు, ఈ అర్హతలు ఇలా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తూ గురువు శిష్యుడు చెప్పిన మాటలన్నిటికీ కూడా ఆమోదిస్తూనే ఇవన్నీ ఉన్నాయేమో చూసుకొని హెచ్చరిస్తూ చెప్పాడు ఈ 3వ ప్రకరణంలో. ఇప్పుడు 4వ ప్రకరణంలో శిష్య ప్రోక్త అనుభవ ఉల్లాసము. ఇప్పుడు శిష్యుడు తనకి కలిగిన అనుభవ ఉల్లాసాన్ని చెబుతున్నాడు గురువుకి. తృతీయ ప్రకరణం ముందు గురువు శిష్యుని పరీక్షించుట కొరకు జ్ఞాని పైని ఆక్షేపణలు అవదీశాడు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి కదా, మరి నీకు అన్ని ఏమీ లేవంటున్నావు, అన్ని ఉన్నాళ్ళగా పనులన్నీ చేసేస్తున్నావు, సత్యమైన జ్ఞానం కలిగితే ఇలాంటి పనులు చేస్తాడా? మరి చేయడు కదా అంటూ ఆ శిష్యుని మీద
ఆరోపణలు లేవదీశాడు గురువు. అప్పుడు దానికి శిష్యుడు సమాధానం చెబుతున్నాడు. అవన్నీ మరి గురువు గారు ఆరోపణ నువ్వు వెళ్ళి చెప్పడమా, నేను సత్యజ్ఞానం, నేను చిన్మయోహం శివోహం అంటున్నావు. చూస్తే శోకమోహాలు కలిగి ప్రతిదానికి స్పందిస్తూ ఇది నాది ఇది కాదంటూ వ్యవహారాలు చేస్తున్నావు. నిజమైన జ్ఞానం ఇలా ఉంటాడా? ఉండడు కదా. మరి నిజమైన జ్ఞానం అయితే ఇలా ఉండడు. ఎలా ఉంటాడో కూడా చెప్పాడు. అప్పుడు శిష్యుడు గురువు గారికి పరీక్షించడం కోసం చేసిన ఆ ప్రశ్నలన్నిటికీ శిష్యుడు తన అనుభవ అధికారంతో సమాధానం చెప్తున్నాడు. ఎవడు? జనకుడు. ప్రారబ్ధ వశమునను బాధితాను వృత్తి వల్లను సమస్త వ్యవహారమును చేయుచున్నను జ్ఞాని దోషములను అంటాడు. దానినే జనకుడు ఇక్కడ ప్రస్ఫుటము చేయుచున్నాడు. ఆత్మజ్ఞాని యొక్క విద్వాంసుడు సకలమునకును అధిష్టానము ఆత్మ అని తెలుసుకున్నాడు. ఆత్మజ్ఞాని యొక్క విద్వాంసుడు సకలమునకును అధిష్టానము తన స్వరూపమైన ఆత్మయే అని తెలుసుకున్నాడు. కనుక విషయముల వలన విక్షేపమును పొందడు. వాడికి తెలిసిపోయింది. కాబట్టి ఎన్నెన్ని విషయాలు, ఎన్నెన్ని రాగ ద్వేషాది అనుభవాలను కలిగి చేసేటువంటి సంఘటనలు వస్తున్నా కూడా అతడు విద్వాంసుడు విషయములను విక్షేపాన్ని పొందడు. అనగా అట్టి జ్ఞాని యొక్క చిత్తము విషయ సంబంధము వలన విక్షేపాన్ని పొందదు. చిత్తంలో అసలు ఏవి దిగులు దెంగలు సుఖాలు భోగాలు తైతక్కలు ఉండవు. ఒకవేళ జ్ఞాని ప్రారబ్ధవశం వల్ల భోగముల యందు ప్రవృత్తుడే అగుగాక, భోగములతో వ్యవహారం చేస్తున్నవాడే ఉండుగాక, అయినను అతడు మూఢునితో సమానుడు ఎప్పటికీ కాడు. తెలియక చేసిన మూఢుడు వంటి వాడు కాదు విషయాలతో. కానీ జ్ఞాని అయిన తర్వాత కూడా ప్రారబ్ధ వశాన భోగములు వస్తున్నప్పుడు వాటి యందు వ్యవహారం చేస్తూ ఉన్నా కూడా అతడు మూఢుడి లాంటి వాడు కాదు. తెలియక చేసేవాడు. తెలియక అవే సత్యాలనుకుని దానిలో తైతక్కలాడే వాటి వెర్రితనం వీడికి ఉండదు. ఉంటుందా? మరి ఉండదు. ఎందుకంటే జ్ఞాని భోగములను అనుభవించుచున్నను వాటి యందు కొంచెమన్నా ఆసక్తి ఉండదు. మూర్ఖుడే ఆసక్తి, నాకు నాకు ఇలాగా ఇలాగా అలాగా ఆసక్తుడు అవుతాడు. జ్ఞాని ఏది వస్తున్నా సరే వస్తోంది వెడుతోంది అంటాడు. వచ్చింది అని పొంగిపోడు, వెళ్ళిందని కుంగిపోడు. తన గొప్పే, తన ఘనతే, తనెంతో ఘనుణ్ణి అని కూడా అనుకోడు. అయితే మరి మూఢుడో ఆహా అంటూ ఆసక్తుడవుతూ ఉంటాడు. ఈ విషయమని గీత యందు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. తత్వవేత్త అయిన పురుషుడు ఇంద్రియములు తమ తమ విషయములందు ప్రవర్తించుచున్నను నేను వీటికి సాక్షినే గాని నాకు వీటితో ఏమీ సంబంధం లేదు. ఆ నిమిషానికి చల్లని గాలేసేసింది. దానికి ఆ చల్లని స్పర్శ తగిలింది కదా, అప్పుడు చలి అనిపిస్తుంది. అలాగే ఒక రుచికరమైన విషయము, అలాగే ఒక చక్కని శబ్దము, ఇవన్నీ చక్కనివైగా మంచివవ్వచ్చు చెడ్డవవచ్చు. ఇవన్నీ వస్తుంటే అంతఃకరణ ఉన్న గుణాలకి అనుగుణంగా ఇంద్రియాలు విషయాల పట్ల స్పందిస్తున్నాయి. ఈ స్పందనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చల్లని గాలి వేయడం వల్ల చలి వేసింది అంటున్నాం, అవునా? ఈ చలి వేసింది అని తెలుసుకునేవాడు అంతఃకరణలో ఉన్నటువంటి అవశ్యన జీవుడు. వాడు నాకు చలేస్తోంది, చలేస్తే నాకు చలేస్తోంది అంటాడు. వేడొస్తే నాకు వేడిగా ఉంది అంటాడు. అలాగే సుఖ దుఃఖాది అనుభవాలు వస్తే నాకు సుఖంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది అంటాడు. వాటి అన్నిటికీ ఈ నాకు నేను అని దేహ ఇంద్రియ ధర్మాలను తన మీద ఆపాదించుకునేటువంటి వాడికి నేను సాక్షిగా ఉన్నాను. మరి నేను అన్నటువంటి దివ్య చైతన్యం ఎన్నిటికీ సాక్షిగా ఉంది కదమ్మా. అవును. అంటే నాకు ఆ ధర్మాలు అవి నాది కావు. అంటే నాకు చలేస్తుంది, నాకు మరి దుఃఖం వస్తుంది
అని అనుకునేవాడికి నేను సాక్షిగా ఉన్నాను. అంతఃకరణ ధర్మాలవి. అవును. ఏ ఏ గుణాలతో అంతఃకరణలో ఉన్నాయో ఆ గుణాలకి అనుగుణమైన స్పందనలు విషయాల పట్ల కలుగుతూ ఉంటాయి. అది గుణధర్మాలమ్మా కదా. ఓ, ఈ తమోగుణ ధర్మం ఈ విషయం పట్ల ఇలా వ్యవహరిస్తుంది, ఈ సత్వగుణ ధర్మం ఈ విషయం పట్ల ఇలా వ్యవహరిస్తుంది, ఈ రజోగుణ ధర్మం ఈ విషయం పట్ల ఇలా వ్యవహరిస్తుంది. అవి గుణధర్మాలే ఈ వ్యవహారాలు జరగడానికి కారణం తప్ప నేను కాను. మరి గుణాతీతుని కదా, అంటే గుణములను కూడా ప్రకాశింప చేయుచున్నాను, గుణములకు కూడా సత్తానిస్తున్నాను కదా. అవును. అట్టి నేను సత్తా స్వరూపుణ్ణి ఉండకపోతే మరి ఆ గుణములు వాటి వాటి కార్యములు చేయలేవు కదా. చేయలేనప్పుడు విషయ సంయోగం లేకపోవడం వల్ల సుఖ దుఃఖాది అనుభవాలు కలగవు కదా. కలుగుతున్నాయంటే గుణాలు ఇంద్రియాలతో కూడిన వ్యవహారాలు చేస్తూ ఉండడం వల్ల. అవి స్వయంగా వాటికి అవే చేయగలవా? చేయలేవు. మరి ఎలా చేయగలుగుతున్నాయి? దివ్య జ్ఞాన స్వరూపమైన నా సన్నిధానమున అంతఃకరణ యందున్న గుణములు వాటి వాటి ధర్మములకు అనుగుణముగా దేహ ఇంద్రియాలతో జగత్ వ్యవహారాల యందు వ్యవహరింపబడుతున్నాయి. మరి నేనవా? కాదు. కాదు కదా. మరి వాటి వ్యవహారములు నావి ఎట్లా అవుతాయి? అవ్వవు. కానీ మరి అలా కాదు కదా. మనం గుణధర్మాలతో కూడిపోయి అవే నేననుకుంటూ నాకు రోగము, నాకు దుఃఖము, నాకు భోగము, నాకు ధనము, నాకు ఐశ్వర్యము, నాకు దరిద్రము అన్నవి గుణధర్మాలు, గుణాలకు అనుగుణమైన దేహ వ్యవహారాలు తప్ప ఆ గుణధర్మాలు స్వయం శక్తివంతాలు కావు, ఆ దేహ వ్యవహారాలు కూడా స్వయం శక్తివంతాలు కావు. అవి నా సన్నిధానమున శక్తిని పొంది ఏ ఏ గుణాలతో కూడి ఉన్నటువంటి భావాలు ఆయా గుణాలతో కూడిన విషయాలలో పొర్లుతూ ఆ సుఖ దుఃఖాది అనుభవములు పొందుతున్నట్లు ఊరికే అలా భాషిస్తుందంతే తప్ప అవి ఏవీనో నాకు లేవు. చాలా చాలా అద్భుతమైన మాట చెప్పబడిందమ్మా. అసలు హృదయం అన్నది అఖండ ప్రకాశం అయిపోతుంది తప్ప అక్కడ గుణాలు గాని, దాని ధర్మాలు గాని, దాని వ్యవహారాలు గాని అస్సలు తోచడమే లేదు. తోచినా అవి ఏవో లేనట్లు మిథ్యల వలె నేనన్నట్లు మాత్రం లేవు. అవును. కాబట్టి ఈ విషయముల యొక్క విభాగమును గుర్తించుచున్నాడు ఎవడు? తత్వవేత్త. ఈ విధముగా పంచదశకారుడు కూడా జ్ఞానికి అజ్ఞానికి గల భేదాన్ని చక్కగా నిరూపిస్తున్నాడు. జ్ఞాని అంటే ప్రారబ్ధ కర్మ అనుభవమునందు జ్ఞానియును అజ్ఞానియును ఇద్దరు సమానుల వలె ఉంటారు. ప్రారబ్ధ కర్మను అనుభవించవలసి వచ్చినప్పుడు జ్ఞాని అజ్ఞాని ఇద్దరు సమానులే. అయితే కష్టములు సంప్రాప్తమైనప్పుడు జ్ఞాని ధైర్యంతో ఎదుర్కొని క్లేశమును పొందడు. ఈ దేహ ప్రారంభ వశాన వచ్చాయి కానీ అంటాడు, అమ్మో అయ్యో అనుకోడు, ఏమైపోతానో అనుకోడు, ఏమైపోతుందో అనుకోడు. మరి అజ్ఞాని మూర్ఖుడో ధైర్యము లేని వాడు అవ్వడం చేత మిక్కిలి దుఃఖం పొందుతూ భయభ్రాంతుడైపోతున్నాడు. ఇటువంటి భేదాన్ని గుర్తించి వీరిరువురకును పరస్పర భేదమెట్టిది అని మనం గ్రహించాలి. మనని మనము అలాగే గ్రహించాలి. నేను మరి అజ్ఞాని అగు మూర్ఖుడి వలేనున్నానా? స్వరూపము నెరిగి నిర్వికారుడనే ఉన్నానా? ప్రారబ్ధవశాన వచ్చినవి ఏవైనా కానీ వాటి పట్ల భయభ్రాంతులు గాని శోక మోహాలు గాని లేకుండా ఉన్నానా? ఉంటాను. ఎందుకంటే అవి వచ్చిన వల్ల పోతాయి అన్న జ్ఞానంలో సుస్థిరమైనప్పుడు. లేదు ఊరికే బుద్ధికి తెలిసిందే గాని నాకంటూ వచ్చేసరికి దానిలో కూరుకుపోతున్నానంటే నేను అజ్ఞానమునందు ఇంకా మునిగే ఉన్నాను అని మనల్ని మనము గుర్తించుకోవాలి. అలాగే ఇతరుల వ్యవహారాన్ని చూసి కూడా మనం తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? ఇలా ముందుకి వెళుతున్న కొద్ది అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుని అజ్ఞానముల యొక్క అంట్లు ఎక్కడెక్కడున్నాయో అవి అన్ని సూక్ష్మంగా తెగ్గొడుతూ పోతాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇక్కడ అసలు మనం ఈ పుస్తకం చెప్పుకుంటుంటా
ఇక దేవేంద్రుడు మొదలుకొని సమస్త దేవతలు ఏ ఆత్మ పద ప్రాప్తి కోసం ఆసక్తులై అది లభింపక మిక్కిలి దీనులై దుఃఖాన్ని పొందుతున్నారో, దేవేంద్రుడు మొదలుకొని సమస్త దేవతలు కూడా ఏ ఆత్మపద ప్రాప్తి కోసం ఆసక్తులై అది లభించకపోవడం వల్ల మిక్కిలి దీనులై దుఃఖాన్ని పొందుతున్నారో, అట్టి ఆత్మపదమునందు స్థితుడై ఉన్న యోగి విషయభోగములు ప్రాప్తించినప్పుడు సంతోషించడు, ప్రాప్తించకపోతే దుఃఖించడు. ఎందుకనగా ఆత్మ సుఖమునకు మించిన సుఖము మరొకటి లేదు కదా. అదే అట్టి ఆత్మ సుఖము యోగికి నిత్య ప్రాప్తమై ఉన్నది. అసలు దుఃఖ స్పర్శే లేని దివ్య స్థితి తానై ఉన్నాడు. అప్పుడు ఏదో ఇలా వచ్చి కాసేపు అలా చల్లగాలి పిల్లగాలి వేస్తే మోహం పొందుతాడా? పొందడు. అది రాకపోతే దుఃఖం పొందుతాడా? ఎందుకంటే అక్కడి ఆనంద స్థితికి అసలు అడ్డే లేదు కదా. ఇవి అన్ని ఎక్కడో దూరంగా అలా అలా వచ్చిపోతూ ఉంటాయి. ఇక వాటి మీద ఇతనికి ధ్యాస ఎందుకుంటుంది? ఉండదు. ఆత్మ సుఖము యోగికి నిత్యప్రాప్తమై ఉన్నది. ఇంకా జ్ఞాని విధివాక్యములు కూడా కింకరుడు, విధివాక్యాలు కూడా కింకరుడు కాడు, అంటే దాసుడు కాడు. కింకరుడు అంటే సేవకుడు. విధి చెప్పినటువంటి వాక్యాలకు కూడా దాసుడు కాడు. కనుకనే అతనికి పుణ్యపాపముల యొక్క స్పర్శ కూడా ఉండదు. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇలా చేయాలి అలా చేయాలని మరి వేదాలు మనకు బోధలు చేస్తున్నాయి కదా. అవును, మనం అలాగే చెయ్యాలని ఆ బోధలకు దాసులై ఆ పనులు చేస్తూ ఉంటాం. కానీ జ్ఞానియో వాటికి కూడా సేవకుడు కాడు. అవి చెప్పినట్టేవి చెయ్యాలి అని అనుకోడు. ఎందుకంటే అతనికి పుణ్యపాపాలు లేవు. పాపం ఉన్నవాడు పుణ్యకర్మలు ఇలా ఇలా చెయ్యాలి కదా. పుణ్యం ఉన్నవాడు ఇంకా ఇంకా పుణ్యకార్యాలు ఎలా చెయ్యాలి అని వేదవాక్యాలు చెప్పాయి. పాప పుణ్యాల ప్రసక్తే లేదు. ఇంకా వాక్యాలు వాడికి ఏం పని? వాటికి ఎందుకు దాస్యం చేస్తాడు వీడు? జ్ఞాని ఎలా ఉన్నాడు చూసారా? కాబట్టి అతడికి పాప పుణ్యం లెక్క స్పర్శ కూడా లేదు. తత్పద త్వంపద పదముల యొక్క అర్థమును మహావాక్యముల ద్వారా భాగత్యాగ లక్షణముల వల్ల అవేదార్థంగా నిశ్చయించుకున్న జ్ఞానికి అతని యొక్క అంతఃకరణ ధర్మములకు పుణ్యపాపాలతో ఎట్లు ఏ విధముగా సంబంధము కలుగుతుంది? ఎందుకంటే తత్వం అసి, అతత్స్వరూపమే నీవు అని తెలుసుకున్నాడు. తత్పద స్వరూపుడనే దాని అర్థాన్ని మహావాక్యాల ద్వారా భాగత్యాగాన్ని తెలుసుకున్నాడు. దేనిని వదలాలి, ఏదిగా మిగలాలి, దేనిని వదిలితే ఏది మిగులుతుంది, ఏది వదలగలిగిన వస్తువా, మరి ఏది వదలలేని వస్తువా, ఏది వదులుతుంది, ఏది వదలగలము? మనము మన భావములను వదలగలము. తన్ను తా వదలలేడు కదా. తన భావములను వదలగలడే గాని తన్ను తాను వదలలేడు కదా. భావముల వల్లనే కదా ఇంత ఇంత అనర్థభూతమైనటువంటి ద్వంద్వభూతమైనటువంటి మృత్యు సంసారం ఏర్పడింది. కాబట్టి గురువు నిన్ను నీ భావ మూలానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కూడా నీవు దేనిని వదలగలవో దానిని వదిలితే ఇక వదలడానికి వీలు లేకుండా మిగిలి ఉన్నదేదో అదే త్వం, నీవు. అదే అనంతము అన్న అనుభవం గురువాక్యం వల్ల, తన స్వానుభవం వల్ల ఏది ఎంత ఎంత వదలగలవో వదలగలవన్నీ వదిలే 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 అంటుంటే అన్నిటినీ వదిలి ఆఖరికి భావాన్ని కూడా వదిలేశాడు. అదే త్యాగము. వదిలేస్తే ఇక వదలడానికి వీలు లేనిది ఏది మిగిలిందో దాన్ని ఎట్లా వదలగలడు? ఎందుకంటే అది తానే అని తెలుసుకున్న వాడికి అట్టి జ్ఞాని అతని అంతఃకరణ ధర్మములకు పుణ్య పాపాలతో ఏ విధంగా సంబంధం పెట్టుకుంటాడు? అవన్నీ ఎప్పుడో వదిలివేయబడినవి, వదిలివేయవలసినవి. ఎందుకనగా అతడు పుణ్య పాపములు ఆత్మధర్మములు కావని, అవి అంతఃకరణ ధర్మములేని తెలుసుకున్నాడు. ఎవడు తనకు అంటే ఆత్మకు
పుణ్య పాపములు ఉన్నవని తలంచుకుంటూ ఉంటాడో వాడికే కదా ఆ పుణ్య పాపములు అంటుకుంటాయి. అంతే. నాకు ఉన్నా అనుకుంటే అంటుకుంటాయి. దీనికి ఒక దృష్టాంతం ఉంది, చెప్తున్నారు. ఒకానొకప్పుడు పండితుడొకడు ఒక గ్రామానికి పోతున్నాడు. అలసిన వాడు అవడం చేత త్రోవలో పొలము దాపున ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు చాలా దూరం నడిచి అలసిపోయి ఉండడం వల్ల ఒక చల్లని చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఆ పొలములోనే రాజపుత్ర వంశీయుడు ఒకడు దున్నుతున్నాడు. ఒకడు ఎద్దులు ముందునకు సాగుచూ ఎప్పుడు ఆగిపోయాయో అప్పుడు ఆ రైతు, మీ యజమాని కూతురునేమో చెయ్యా, మీ కామందు ముఖము మీద మూత్రం పొయ్యా అని ఇంకా ఏదేదో తిట్టడం మొదలెట్టాడు. అతడు ఎవడంటే ఆ రైతు ఆగిపోయి వెళ్ళడం మానేసి, నడవకపోతే ఊరుకోడు కదా, హే 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 అంటాడు కదమ్మా. అలా అనడంలో అతడికి ఊత పదాలు ఇవి. ఏంటి అంటే, మీ యజమాని కూతురిని ఏమో చెయ్యా, మీ మీ కామందు ముఖం మీద మూత్రం పొయ్యా, మీరు కదలడం లేదెవరా అని తిట్టడం మొదలెట్టాడు. నీ మొహం మండా అంటాం కదా, అది ఊత పదాలు కదా, బోసినే తెలివి తెల్లారా, ఇలా ఊత పదాలకు వాడు ఈ 2 మాటలు వాడాడు అనమాట. నీ యజమాని మొహం మీద మూత్రం పొయ్యా, యజమాని కూతుర్ని ఏదో చెయ్యా అంటూ తిట్టడం మొదలెట్టాడు. ఆ చెట్టు కింద కూర్చున్న పండితుడు ఎద్దులను ఉద్దేశించి ఈ విధమగు తిట్లు ఎప్పుడు విన్నో. అప్పుడు అతను ఇలా ఆలోచించడం మొదలెట్టాడు, ఇదేమిటి వీడు ఇలాంటి తిట్లు తిడుతున్నాడు, ఎప్పుడు ఇలాంటి తిట్లు వినలేదే, ఏమిటా ఈ తిట్లు అని అనుకున్నాడు. అనుకుని ఆ ఎద్దులకు యజమాని ఇతడే కదా, ఆ ఎద్దులు వాడివే కదా, మరి ఇతడు తన్ని తానే తిట్టుకుంటున్నాడు ఏమిటి, నీ యజమాని మొహం మీద మూత్రం పోయా అంటే నీ మొహం మీదకే మూత్రం పోయాలి, వాడి మొహం మీదే మూత్రం పోయమంటున్నాడా ఏమిటి? ఈ విషయము తనకేమీ అర్థం అవడం లేదు. ఇందువల్ల ఇతనికి విషయము తెలియజేయుట మంచిదని ఎంచి ఆ రైతు పండితుడు ఇలా అన్నాడు, ఏమయ్యా బాబు, నువ్వు ఎద్దులు తిడుతున్నావు అనుకుంటున్నావు కానీ నేను నువ్వే తిట్టుకుంటున్నావు, నీ యజమాని కూతుర్ని నాశనం చెయ్యా అంటున్నావు, అంటే నీ కూతురే కదా, మరి ఎడ్లకి యజమాని నువ్వే కదా, నీ యజమాని మొహం మీద మూత్రం పోయా, నీ మొహం మీదే మూత్రం పోయమని నిన్నే తిట్టుకుంటున్నావు ఏమిటయ్యా అని మరి తెలియచేయడం మంచి. పాపం వీడు తెలియక అలా అనుకుంటున్నాడు, వాడేను వీడికి ఏదో తెలియచేయాలనుకున్న పండితుడు, అయ్యా నీవు ఎద్దులని గురించి తిట్టుతున్నావే, ఆ తిట్లు ఎవరికి తగులుతున్నాయి? అది విని ఆ రైతు ఈ విధముగా తిట్లను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడికే అవి తగులుతున్నాయని చెప్పాడు. ఏదో నేను అలవాటు అలా తిట్టేస్తున్నానంతే, దాని వివరాలు విడ్డూరాలు నేను పట్టించుకోవడం లేదు, అలా తిట్టడం అలవాటు తిట్టేస్తున్నాను అంతే. కానీ దానిని ఎవరు తెలుసుకుంటున్నారో అదే వాడికి తగులుతాయి అవి. అబ్బాయి ఎంత గొప్ప మాట చూడు అని చెప్పి అది విన్న తర్వాత పండితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నేనైతే తెలుసుకోలేదు, మరి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈ తిట్లన్నీ నిన్నే తిడుతున్నాను. తెలుసుకున్నవాడు నేను నాదనుకున్నవాడికే అంటుకుంటాయి అంతే. నేను ఏదో అనుకోని దాని వివరాలు తెలుసుకొని వాడిని తిట్టట్లేదు, కదలలేదు కాబట్టి అలా అలవాటుగా ఒక తిట్టు తిట్టానంటే. నన్నే నేను తిట్టుకున్నా నేను అనుకోవట్లేదు, నువ్వు అలా అలా అనుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ నీకే తగులుతాయి. ఎవడైతే అనుకుంటాడో వాడికే అంటుకుంటాయి, అదే అనుకోని వాడికి అంటుకో, కాబట్టి అనుకోకు అంటారు గురుదేవుడు. నువ్వే కదా తెలుసుకోండి, నేను నన్నే నేను అనుకోవట్లేదు, అందుకని నాకేమి చెందవు, నువ్వే తెలుసుకుంటున్నావు నేనని, అవి నీకే చెందుతాయి. కాబట్టి ఈ తిట్లు నీకే తగులుతున్నవని రైతు యొక్క అభిప్రాయం అన్నమాట. అట్లేనయ్యా, పుణ్యము గాని పాపము గాని నేనే నాదే అని తలంచుట చేత అజ్ఞానికి ఆ పుణ్య పాపాలు అంటుకుంటున్నాయి. ఎవరైనా తెలిసిందా? అంటే నేను నాది అంటే అవి వచ్చేస్తాయి, పుణ్యమైనా పాపమైనా. అదే అలా అనుకోవడం లేదు, పనులైతే చేస్తున్నాడు, నేను నాది అనుకోవట్లేదు వాడు. అంటే జ్ఞాని దేహ ప్రారంభం అనుకుని శరీర వ్యవహారాలు చేస్తాడు, నేను నాది అనుకోడు.
అంటే వాటి చేయబడినటువంటి పాపపుణ్య ఫలితాలు అతడికి రావు. అవునా? పాపపుణ్యాలు అంతఃకరణ ధర్మాలు ఉమ్, అని అవి తనయందు అనగా ఆత్మకి లేవని తలంచుట చేత వాళ్ళని అంటుకోవు. ఉమ్, బాలుడికి గాని పిచ్చివాడికి గాని పాపపుణ్యముల జ్ఞానము లేనందువల్ల వానికి అవి అంటనట్లు ఉమ్, తెలియక అలా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అదే. పాపమా పుణ్యమా అన్న సంగతే వాళ్ళకి తెలియదు. ఉమ్, అంచేత వాటి పనుల యొక్క ఫలితాలు వాళ్ళకి అంటుకోవు. ఉమ్, అంటనట్లు నిత్యానందుడగు జ్ఞానికి కూడా పాపపుణ్యముల స్పృహే లేనందున అతనిని అవి అంటవు. ఉమ్, నేను చేస్తున్నాను ఇది నాదేను అన్న భావన లేదు కదమ్మా. లేదు. లేకపోవడం వల్ల ఆ క్రియల వల్ల వచ్చేటువంటి పాపపుణ్య ఫలితాలు ఆ జ్ఞానిని అంటవు. ఉమ్, ఎట్లు ఆకాశమునకు పొగతో సంబంధము ఉన్నట్లు తోచినను వాస్తవమునందు ధూమాకాశములకు ఎట్టి సంబంధము లేదో. ఉమ్, ఒక పెద్ద పొగ వస్తుంది, ఆకాశం అంతా పొగతో నిండిపోయి ఆకాశం పొగవలే అనిపిస్తుంది. ఉమ్, కానీ ఆకాశానికి పొగకి ఏ సంబంధము లేదు. ఉమ్, అట్లే ఆత్మవేత్తకు ఈ పుణ్య పాపాలతో కొంచెమైనా సంబంధం లేదు. అదే. ఎందుకంటే నేను చేస్తున్నాను అనుకోవట్లేదు అతడు. అదే. అవి అంతఃకరణ ధర్మాలను తెలుసుకున్నాడు. తాను ప్రకాశ స్వరూపుడని నిలిచి ఉన్నాడు ఉమ్, అంతే. కాబట్టి అష్టావకులు వారు అంటున్నారు, అయితే కర్మములు చేయునప్పుడు జ్ఞానికి పుణ్యపాపములు లేకుండా ఎలా ఉంటాయ్యా, అంటే ఉమ్, పనులు చేసినప్పుడు ఎలా రాకుండా ఉంటాయి అన్న శంక రాగా జ్ఞానికి విధి నిషేధాలు లేవి అని చెప్పుచున్నాడు. జ్ఞానికి వదిలిపెట్టవలసినవి స్వీకరించవలసినవి లేవు అని చెప్తున్నాడు. ఉమ్, ఉమ్, జ్ఞాని అయినను కర్మలు చేస్తే పుణ్యపాపముల సంబంధము తప్పక ఉంటుంది. జ్ఞాని సరే చేశాడు అంటే వాడి సంబంధం తప్పకుండా ఉంటుంది. అంతేగాని అతడు కర్మలను చేయును కానీ పుణ్యపాపములకు సంబంధము ఉండదు అంటే ఎలా పొసుగుతుంది అని అడిగాడు గురువు. ఉమ్, ఈ దృశ్యమానమైన సమస్త ప్రపంచము తన ఆత్మయే అని తెలుసుకున్న జ్ఞాని ప్రారబ్ధ వశము వల్ల కర్మలను చేయుచున్నను చేయకున్నను అతనిని చేయుము అని గాని చేయవద్దు అని గాని మరి ఆజ్ఞాపించేవారు ఎవరు? అంతా తానేగా. అదే. ఇది చెయ్యి, ఇది చేసావంటే పుణ్యం వస్తుంది, ఇది చెయ్యకు, ఇది చేస్తే పాపం వస్తుంది అని అక్కడ ఆజ్ఞాపించేవారు ఎవరు లేరుగా. లేరు. ఏది చేసినా ఏది చేయకపోయినా తానే కదా. తానే. అతడికంటే అన్య వస్తువు లేకపోవడం వల్ల అతను ఆజ్ఞాపించేవాడు ఎవడున్నాడు? శారీరక భాష్యము కూడా ఈ విషయమునందు ఇట్లు చెప్పుచున్నది, అవిద్య వద్విషయో వేద. వేదవచనము కూడా అజ్ఞానులకే విధి నిషేధాలు కాని జ్ఞానులకు కాదు అని చెప్తున్నారు. జ్ఞానులను గురించి వేదము ఆజ్ఞాపించలేదు. జ్ఞాని గురించి నువ్వు ఇలా చెయ్యి అని వేదము కూడా ఆజ్ఞాపించలేదు. జ్ఞానికి చెయ్యవలసింది గాని చేయకూడదు గాని లేని నిర్వికార నిర్గుణ నిరంజన ఆనంద స్వరూపం అతడు. అతను నువ్వు ఇది చెయ్యి, చెయ్యకపోతే నువ్వు ఇలా నాశనం అయిపోతావు, ఇది చెయ్యి చేస్తే నువ్వు ఘనుడవైపోతావు అని వేదం చెప్పదు. ఎందుకంటే ఘనులకే ఘనుడు అతడు, నాశరహితుడు అతడు. అతడిని వేదము ఎట్లా ఆజ్ఞాపించగలదు? ఎవరికైతే అజ్ఞానం ఉన్నదో వారికే ఈ విధి నిషేధాలు. కాబట్టి స్మృతి కూడా ఇలా చెబుతుంది, అబోధనీయ ఏవాసౌ సుప్తో రాజేన వందివిహి. వందిజనులేలాగున నిద్రించుచున్న రాజును మేల్కొల్పుటకు అతని చరిత్రను వర్ణన చేయుదురో. రాజుగారు నిద్రపోతున్నప్పుడు అతన్ని ఉదయం పూట వెంకటేశ్వర సుప్రభాతం పాడతాం కదా, మా దగ్గర లేపుతా ఉంటారు కదా. మరి కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, వెంకటేశ్వర స్వామి లేపడానికి అది పూర్వజన్మ దివ్య ప్రాంతాలన్నీ చెప్తూ ఉంటారు. అలాగే రాజుని కూడా నిద్ర నుంచి మేలుకొల్పడానికి మరి సేవకులు కూడా అలాగే స్వామి గురుదేవ, మనకి ఇదే అలవాటు కదా, మహారాజా మీరు మేలుకోండి, రాజ్యంలో వ్యవహారాలు చెయ్యాలి, ఈ ధర్మాలు ఇలా చెయ్యాలి, మీరు ఇక లేవండి స్వామి అని మేలుకొల్పులు పాడడానికి. అతను మీ తాత ఇలా చేశారు, మీ ముత్తాత ఇలా చేశారు, మీరు కూడా అదే మార్గంలో నడుస్తున్నారు, ఇప్పుడు మీరు చేయవలసిన ధర్మ కార్యాలు ఉన్నాయి, మీరు మేలుకోండి అని
అతని చరిత్రను వర్ణిస్తారు. ఆ చరిత్ర వర్ణనల శబ్ద తరంగాలు విని రాజు మేల్కొంటాడు. అట్లే వేదములు కూడా జ్ఞాని యొక్క చరిత్రను వర్ణిస్తున్నాయి. వేదములు కూడా జ్ఞాని యొక్క చరిత్రను వర్ణిస్తున్నాయి. ఈ కారణమున పుణ్యపాపములు జ్ఞానికి తాకను కూడా తాకలేవు. వేదాలు కూడా ఆ జ్ఞాన స్వరూపుని యొక్క దివ్య చరిత్రనే వర్ణిస్తున్నాయి. నువ్వు అనంతుడవు, నీవు నిర్మలుడవు, నీవు నిశ్చలుడవు, నీవు కరుణామయుడవు, నువ్వు దయామయుడు అని. అంచేత ఇచ్ఛానిచ్చలను మరలించుటకు సత్యము కాదు గనుక జ్ఞాని సైతము యథేష్టముగా ప్రవర్తింపడా అన్న శంక రావచ్చు. ఇచ్చని మరలించడం ఎవరి వల్ల కాదు కనుక జ్ఞానికి కూడా యథేష్టముగా ప్రవర్తించడా అని శంక రావచ్చు. జ్ఞాని కూడా తన ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వచ్చినట్టు వ్యవహరించడా అని ఒకవేళ ప్రశ్న రావచ్చు. లోకంలో వాళ్ళందరూ ఇచ్చ వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టే కదా చేస్తూ ఉంటారు. అలాగే జ్ఞాని కూడా అలా చెయ్యడా అని శంక రావచ్చు. అయితే జ్ఞానికి ప్రవృత్తి దృచ్ఛ అనగా దైవేచ్ఛ చేతన లేక తన ఇచ్చ చేతన కలుగుతున్నది. జ్ఞాని ఏ పనులైనా చేస్తున్నాడు అంటే దైవ ఇచ్చ వలన అతని ఇచ్చ వలన దైవేచ్ఛ అని ప్రశ్న వస్తుంది. అంటే జ్ఞానికి ప్రవృత్తి దైవేచ్ఛ చేతనే కలుగుతుంది. చేయాలన్న భావన తన ఇచ్చ చేత కాదు. విచారించి చూస్తే బ్రహ్మ మొదలు తృణ పర్యంతము గల ప్రాణులకు ఇచ్చను గాని అనిచ్చను గాని దూరం అనదించుకొనుటకు సామర్థ్యమే లేదు. బ్రహ్మదేవుడు మొదలు గడ్డి పరక వరకు కూడా ఇచ్చను అనిచ్చను వాడు స్వయముగా దూరం చేసుకోవడం అనేది సామర్థ్యం కాదు, లేదు. వాళ్ళకి వాళ్ళేదాన్ని స్వయంగా మరి దూరం చేసుకోలేరు. ఈ బ్రహ్మజ్ఞాని మాత్రము ఇచ్ఛానిచ్చను తొలగించుకొనుటకు సామర్థ్యమై ఉన్నది. ఒక బ్రహ్మజ్ఞానమే స్వరూప జ్ఞానమే ఇచ్ఛ అనిచ్చను తొలగించుకోగలదు. స్వరూప జ్ఞానం వల్లనే కదా ఇచ్ఛా అనిచ్చలు తొలుగుతాయి. స్వరూప జ్ఞానము కలగనంత వరకు కూడా ఇచ్ఛా అనిచ్ఛా వ్యవహారాలు, ఇష్టమైన వాటిని చేయడం, అనిష్టమైన వాటిని దూరం చేసుకోవాలని చూడడం జరుగుతుంది. కానీ జ్ఞాని బ్రహ్మజ్ఞానానికి మాత్రమే ఇచ్ఛా అనిచ్చలు తొలగింపచేసే సామర్థ్యం ఉన్నది. ఇందువల్ల దైవేచ్ఛను అనుసరించి భోగముల యందు ప్రవృత్తుడు గాని లేక కర్మల యందు ప్రవృత్తుడు గాని విధి నిషేధములకు కింకరుడు గాని కాడతడు. అంచేత దైవేచ్ఛను అనుసరించి భోగాల యందు ఉన్నను ఆహా ఓహో అని ప్రవృత్తుడు కాడు, లేక కర్మల యందు వ్యవహారములు చేస్తూ ఉన్నను ప్రవృత్తుడు కాడు, విధి నిషేధములకు సేవకుడు కాడు. చెయ్యొచ్చింది చేయకూడదని నియమం అతడికి లేదు. ఇక శ్రీ సుఖబ్రహ్మర్షి ఇలా చెప్తున్నాడు. అంటే బ్రహ్మజ్ఞానికి ఆత్మజ్ఞాన ప్రభావము వలన భేదము అభేదము ఈ రెండు వృత్తులు శీఘ్రముగా నశించి అతనికి పుణ్యపాపములు నష్టమైపోతున్నాయి. అక్కడ పుణ్యపాపములు చేసేవాడే లేడు. ఎందుకంటే చేయవలసిన అవసరమే లేక నిర్మల ఆనంద స్వరూపుడై ఉన్నాడు తాను. పుణ్యపాప క్రియలు ఎందుకు చెయ్యాలి? ఆనందం కోసం కదా, సంతోషం కోసం కదా. అది ఏదో చేసి సాధించవలసిన అవసరం లేకుండా తానే ఆనంద స్వరూపుడై ఉండగా మరి అతడు ఆత్మజ్ఞాన ప్రభావం చేత ఈ రెండు వృత్తులు వదిలిపెట్టిన వాడు పుణ్యపాపములు అతడికి లేనే లేవు. ఎవరికి మాయా కార్యముగు మోహము ఈ రెండు నశించిపోయాయో, ఏదో చేసి దాని వల్ల ఏదో పొందాలన్నటువంటి భావనే మాయ. ఆ పొందితే ఆనందం కలుగుతుందన్న భావమే అజ్ఞానము. అయితే ఏది చెయ్యక్కర్లేకుండానే ఏది లేకుండానే నేను ఆనంద స్వరూపుడన్న అనుభవం కలిగిన వాడికి ఈ మాయా వ్యవహారాల పట్ల ఆసక్తి ఎట్లుంటుంది? ఏం సంపాదించాలి అక్కడ? ఆనందం. ఆనందం తానే కదా, ఇక దానికి ఆసక్తి ఉంటుంది? ఏముండదు. ఎవడు శబ్దాది విషయాల నుంచి మూడు గుణాల నుంచి రహితుడో, ఎవడు ఆత్మతత్వమును పొందాడో, మరియు ఎవడు త్రిగుణ రహితుడై నిర్గుణ బ్రహ్మ మార్గమునందు చరిస్తూ ఉన్నాడో అట్టివానికి ఒక విధియున్నూ లేదు, నిషేధమున్నూ లేదు. చేయవలసింది లేదు, చెయ్యకూడదు లేదు.
ఏం చేయాలి? చేస్తే ఏమొస్తుంది? ఏం చెయ్యకూడదు? చేస్తే ఏం పోతుంది? ఎప్పుడు దేహాభిమానం ఉంటుందో, జీవాభిమానం ఉంటుందో అప్పుడు ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే అది పోతుందన్న భ్రాంతి ఉంటుంది గనక వాడికి విధి నిషేధాలు ఉన్నాయి. కానీ ఏది చెయ్యాలి? చేస్తే వచ్చేది, చేయకపోతే పోయేది ఏముంది? తానేగా. అంతా తానే. అతడికి చేయవలసిన పని ఏముంది? ఏమీ లేదు. అంటే మళ్ళీ ప్రశ్న, అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనగా చేయబడిన శుభాశుభ కర్మలన్నీను ఆవశ్యము, అన్ని ప్రాణులు అనుభవించవలసిందే అని అన్నారనుకోండి. ఎవడైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా సరే, శుభకర్మ చేసినా అశుభకర్మ చేసినా సరే దాని ఫలితాన్ని ఎప్పటికైనా అనుభవించాలి అని అన్నచో ఇక ఈ వాక్యంలో ప్రయోజనం ఏమిటండి? కదా, మరి లోకల్కి అంతే కదా. అంతే. ఇప్పుడు మీద తెలిసి కాలేసినా తెలియక కాలేసినా కాలుతుంది. మంచి పనులు పుణ్యకార్యాలు పాపకార్యాలు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ఫలితాలు అనుభవించి తీరాలని కదా చెప్తున్నారు. అలాంటప్పుడు జ్ఞాని తాను ఏది కావాలని చెయ్యడు అంటున్నారు, కానీ చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది అని కదా అంటున్నాం. మరి అంచేత ఇక మరి ఈ వాక్యానికి ప్రయోజనం ఏమిటి అంటే, ఈ వాక్యములన్నీ కేవలము అజ్ఞానుల కొరకే, జ్ఞానుల కొరకు కాదు. అలా చెప్పారు కదమ్మా, ఇలా చెప్పారు కదమ్మా, అలా అనాలి కదమ్మా, ఇలా అనాలి కదమ్మా. మరి అనే కదమ్మా మీరు మొన్నో నిన్నో చెప్పారు, అలా అనుకోమని కదమ్మా మీరు చెప్పారు. ఇప్పుడు ఏమీ అక్కర్లేదు అంటున్నారు ఏమిటమ్మా? నువ్వు నేను జీవుడను, నేను బద్ధుడను, అట్టి నేను బంధము నుంచి విడుదల పొందాలి అన్న భావనతో ఉన్నావు గనక అట్టి నీకు చెప్పిన పనులవి. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ ధ్యానం చెయ్యి, ఈ జపం చెయ్యి, ఈ మంత్రం చెయ్యి అని చెప్పిన పనులు, ఈ పూజ చెయ్యి అని. అవునా? మరి నీవు నీ నిత్య స్వరూపాన్ని గురుబోధ వల్ల తెలుసుకున్న తర్వాత ఇక నీకు చేయవలసిన పనులు ఏమన్నా మిగిలి ఉంటాయా? ఉన్నాయి అంటే ఇక నీవు ఇంకా జ్ఞానం కలగలేదని అర్థం. అవునా? మరి నిన్న అలా చెప్పారు కదమ్మా, ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటి అంటే, ఇప్పుడు ఇలా అన్న దాని స్వరూపాన్ని ఇంకా నువ్వు పొందక నీకు ఈ ప్రశ్న కలుగుతోంది. ఈ వాక్యములన్నీ అజ్ఞాని కోసం. అంతే. నీలో నేను అన్న అజ్ఞాన భావన కలగనంతసేపు కూడా ఇక నువ్వు ఈ ధర్మకార్యాలు చేయాల్సిందే అని చెప్తారు. జ్ఞానుల కోసం కాదు అని వేదం చెప్తుంది. తస్య పుత్రాదాయ ఉపయంతి సుహృదః సాధు కృత్యం దుషంతః పాపకృత్యం అనగా శుభాశుభ కర్మలను చేయుచున్న జ్ఞాని యొక్క ధనమును అతని పుత్రుడును, శుభ అశుభ కర్మలు చేయుచున్న జ్ఞాని శరీరం ద్వారా శుభ అశుభ కర్మలు జరుగుతున్నాయి. ఆ జ్ఞాని యొక్క ధనము అతని పుత్రుడును, పుణ్యకర్మల యొక్క పుణ్యమును అతడి మిత్రుడును, పాపకర్మల యొక్క పాపమును అతడి శత్రుడును పంచుకుంటారు. జ్ఞానికి ఏది అంటదు. జ్ఞాని పుణ్య పాపముల చేత రహితుడై ముక్తుడై ఉన్నాడు. ఆ వ్యవహారం చేస్తున్నప్పుడు అతడు ముక్తుడయ్యే ఉన్నాడు. ఒకవేళ అతని చేత ఆ జ్ఞాని యొక్క ధనం ఏదైనా సంపాదింపబడింది ఉంటే అది అతడి పుత్రుడికి వెళ్ళిపోతుంది. పుణ్యకర్మలు ఉంటే అతన్ని అనుసరిస్తున్నటువంటి అతని మిత్రులకు వెళ్ళిపోతుంది. పాపం ఉంటే అతడిని ద్వేషిస్తున్న శత్రువులకు వెళ్ళిపోతుంది. కానీ జ్ఞానికి పుణ్య పాపముల చేత రహితమై ముక్తుడయ్యే ఉన్నాడు. జ్ఞాని వ్యవహారం వల్ల వస్తున్నటువంటి కర్మలు, పుణ్యపాప కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానికి చెందవు. అతడిని ఎవరు ఎలా భావించుకుని అనుసరిస్తున్నారో వారికి అది అలా చెందుతుంది. అది ఎప్పుడునో ఈ పుణ్య పాప కర్మలకు అంటని పవిత్రుడై ముక్తుడై ఉంటాడు. సస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అనగా ఎంతవరకు జ్ఞాని ప్రారబ్ధ కర్మానుభవము నుంచి విడిపడడో చూసుకో, ఎంతవరకు జ్ఞాని
ప్రారబ్ధ కర్మ అనుభవం నుంచి విడిపడడో కేవలము అంతకాలము వరకు మాత్రమే అతనికి మోక్షమునందు విలంబనము జరుగుతుంది. అతడు ముక్తుడే, కానీ ఇంకా ప్రారబ్ధ కర్మ అనుభవం పూర్తి అవ్వడం లేదు. అయ్యే వరకు కూడా అతడు మోక్షమునందు కాస్త ఆలస్యం పడుతుంది అంతే. దేహం పడిపోతే విదేహముక్తుడే అంతే. అంతే తప్ప ఆ దేహం యొక్క ప్రారంభం తీరే వరకు ఎదురు చూస్తాడు. తీరిన తర్వాత ఇక బంధమే లేదు కదా. జలంజలే వియద్భూమి తేజస్ తేజస్సు వాయుద. ఏ పంచభూతాల్లోకి వెళ్ళిపోతాయి. దాని అందున్న చిదాకాశ స్వరూపం అలాగే ఉంటుంది. ఆ దేహం ఉన్నంత వరకు అవన్నీ అతడికి ఉన్నట్లు కనపడతాయి అంతే. అంతే. అధః సంపత్సే అంటే ఎప్పుడు అతడు ప్రారబ్ధము నుండి విడుపడుతున్నాడో అప్పుడు శరీర రూప ఉపాధుల నుండి రహితుడై బ్రహ్మముతో అభేద ప్రాప్తిని పొందుతున్నాడు. ప్రారబ్ధ కర్మ విడవబడిందో, ఏ ప్రారబ్ధానికి ఈ దేహం వచ్చిందో అది తొలగిన తోడనే శరీర ఉపాధి రహితుడై తను బ్రహ్మమందు అభేదత్వం పొందుతున్నాడు. తను బ్రహ్మమే, ఇప్పుడు బ్రహ్మమే. దేహం తాను కాదన్న తెలుసుకుని దేహంతో ఉన్నప్పుడు బ్రహ్మమే, దేహము తొలగిపోయినా కూడా తాను బ్రహ్మమే అయి ఉంటాడు. అనగా ఈ శరీరమును విడిచిపెట్టిన వెంటనే జ్ఞాని పుణ్యపాపం నుంచి రహితుడై మరియును భావి జన్మ కర్మల నుంచి రహితుడై బ్రహ్మమందు లీనమవుతున్నాడు. నతస్య ప్రాణాహ ఉత్క్రామంతి. మరియును జ్ఞాని యొక్క ప్రాణములు లోకాంతరము గమనమున చెయ్యవు. ఆ లోకాలకి ఈ లోకాలకి వెళ్ళవు. స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గభోగాలు, సత్యలోకానికి సత్యభోగాలు ఇలా అనుభవించాల్సిన పని లేదు. అత్రైవ్య సమలీయంతే. తనకు కారణమైన స్థానమునందే లీనమైపోతాడు ఆయన. ఇట్లే జ్ఞానికి కర్మఫల నిషిద్ధములకు శృతివాక్యములు ఎన్నో ఉన్నవి. మరియును గీతయందు కూడా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని, జ్ఞానరూప అగ్ని వల్ల అతని స్వకర్మలన్నీ దగ్ధమైపోయాయి అని చెప్పాడు. ఇక మళ్ళీ వివరణలు చెప్పుకున్నామమ్మా. 4వ ప్రకరణలో ఉన్నాం మనం. ఈ వివరణలో జ్ఞానికి అతడి వ్యవహారంతో ఎటువంటి సంబంధము లేక నిర్వికారుడు ఎలా ఉంటాడు అన్న సంగతి జనకుల వారు తన అనుభవాన్ని బట్టి చెప్తున్నారు. మధ్య మధ్యలో ఎక్కడైనా వీడికి అజ్ఞానం ఉందేమోనని అష్టావకుల వారు ఇలా ఉండొచ్చేమో అలా ఉండొచ్చేమో అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకన్నిటికీ కూడా అనుభవ అధికారి అయి ఉన్నటువంటి ఆ జనక చక్రవర్తి చక్కగా తన జ్ఞాన అనుభవాన్ని అద్భుతంగా వివరిస్తున్నారమ్మా. హరి ఓం తత్. ఓం నమః.